వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ గా వేడివేడిగా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వర్సెస్ వైసీపీ ఈ రెండు ప్రధానంగా ఉంటాయి. తర్వాత జనసేన, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అసలు? ఒక్కసారిగా మనం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వైసీపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని లెక్కలైతే వీళ్ళు ఏదైతే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారో ఆ సామాజిక లెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి కలిసి వస్తాయి? అసలు ఈ సామాజిక లెక్కలు కలిసి వచ్చేది ఎవరికనేసి ఆలోచించే దానికంటే ముందుగా కూడా మనం ఏ విధంగా ఉండబోతుంది రాజకీయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? అసలు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే ఒకరికి ఒకరు పై ఎత్తులు వేసుకుంటూ గెలుపు దిశగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు అయితే వేస్తున్నారు. అయితే గెలుపు అవకాశాలు ఎవరికి ఉంది అనేది కూడా ప్రజల చేత నిర్ణయించుకుంటారు. ప్రజలే ఎవరు గెలవాలనే దానిపైన కూడా డిసైడ్ చేసేది ప్రజలు. కాబట్టి ప్రజల కోసం రాజకీయ నాయకులు కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. సరే, ఇక్కడ మనకు ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య ఎక్కువగా కొన్ని లెక్కలు అయితే మారిపోతున్నాయి. ఏంటి ఆ లెక్కలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. సరే, ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్ గా మీకు మంచి విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా రాజకీయం అనేది కూడా ఎప్పుడు కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి మాత్రం ఎన్నికల్లో సామాజిక లెక్కలు కీలకంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సామాజిక లెక్కలే ప్రాధాన్యంగా ఆయన చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సమయంలో అనూహ్యంగా టీడీపీకి మద్దతుగా నిలిచినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మొత్తం నేతలందరూ కూడా వైసీపీ బాట పడుతున్నారు. అంటే అటు వైసీపీకి చెందినటువంటి వాళ్ళంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నప్పుడు కూడా కొన్ని అంటే ఇక్కడ ఎక్కువగా ఇటు కమ్మ సామాజిక వర్గం వైసీపీ వైపు వెళ్తే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారంతా కూడా టీడీపీ వైపు వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ కులస్తులు ఆ కులానికి, ఆ కులస్తులు అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం ఏమో టీడీపీ వైపు, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఏమో వైసీపీ వైపు వెళ్తారు. అంటే ఇటు అటు జంబ్లింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరు ఏటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు? అయితే ఇక్కడ మారుతున్నటువంటి రాజకీయాలు ఇవన్నమాట. అయితే టీడీపీ వైపు రెడ్డి సామాజిక వర్గం చూస్తుంది కొత్త సమీకరణాలు మనకు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మనం మొత్తంగా చూసినట్లయితే అటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేదా ఆనం వివేకానంద రెడ్డి, వీళ్ళు నెల్లూరుకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా వైసీపీ నుండి సడన్ గా టీడీపీ వైపు వచ్చేసింది అనమాట. కాబట్టి ఇక్కడ ఎటువంటి పరిణామాలు మనకు జరుగుతాయి అంటే ఈ లెక్కలు ఏ విధంగా మారిపోతున్నాయి? ఏపీలో ఎన్నికలు లెక్కలు ఒక్కసారిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీకి తొలి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట. ఇది చాలా అండగా టీడీపీ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నటువంటి కమ్మ సామాజిక వర్గంగా అని చెప్పుకోవచ్చు. మెజారిటీ ఉన్నటువంటి అంటే కమ్మ సామాజిక వర్గం మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా తొలి నుంచి కూడా ఇక్కడ టీడీపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూనే ఉన్నాయి. 2019లో మాత్రం కొంత పరిస్థితులు మార్పు కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ 15 కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో సిద్ధమవుతున్నాయి రెండు పార్టీలు కాదు, అన్ని ప్రధానమైనటువంటి పార్టీలు. ప్రధానమైనటువంటి పార్టీ అంటే ఇక్కడ ఏంటి? టీడీపీ, వైసీపీ, దాని తర్వాత జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయన్నమాట. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కూడా ఆయా పార్టీలు ఎన్నికలు కూడా సిద్ధమైపోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు లిస్టును కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు జనసేన, టీడీపీ కలిసి కూడా పొత్తులో వెళ్తుంది. కాబట్టి ఎవరికి ఎక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలనే దానిపైన కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అవి కొంత వేగాన్ని అయితే పెంచుతూ ఉన్నాయన్నమాట.
కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ పార్టీల్లో కొంత జంపింగ్ అయితే మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. మన కృష్ణా జిల్లాకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే టీడీపీలో పనిచేసినటువంటి కొడాలి నాని కావచ్చు, లేదా వల్లభనేని వంశీ కావచ్చు, వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విజయవాడ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఏంటంటే ఇప్పుడు కాదు 2-3 రోజుల క్రితమే విజయవాడ ఎంపీ అయినటువంటి కేసినేని నాని గారు కూడా వైసీపీ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. అతను జగన్మోహన్ రెడ్డి కలవడం, ఆయనతో మాట ముచ్చట చేయడం, తన కూతురిని కూడా వైసీపీ నుండి కూడా ఈసారి బరిలో దించే ప్రయత్నం అయితే ఆయన చేసుకుంటారు. ఇక్కడ దేవినేని నెహ్రూ వారసుడు అయినటువంటి అవినాష్ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూడొచ్చు. అయితే ఎవరు ఎటువైపు వెళ్తారు అనేది కనుక మనం చూసినట్లయితే ఇదే సమయంలో టీడీపీకి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేతలంతా కూడా తమ వైపు అంటే టీడీపీ వైపు వస్తున్నారనమాట. అంటే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా వైసీపీ వైపు ఉంటుంది కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీ నుండి కూడా ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి తమ వైపు తిప్పు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇస్తుంది టీడీపీ పార్టీ కూడా. ఇప్పుడు మనం నెల్లూరుకు సంబంధించి చూసినట్లయితే ఆనందకు సంబంధించినటువంటి కావచ్చు, లేదా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, తమ పార్టీలో చేర్చుకుంది ఇప్పటికీ. అయితే వైసీపీ వీరిపైన కూడా వేటు వేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో 100% వైసీపీ ఈ ఎన్నికల్లో ఏంటంటే ముందుగానే ఇదే వర్గానికి సంబంధించి నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక ఎంపీ, మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యేలను కూడా టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది టీడీపీ పార్టీ. అయితే వైసీపీలో సీట్లు వ్యవహారం పైన కూడా ఫైనల్ అయిన తర్వాత సీట్లు దక్కుకోకపోతే ఫైనల్ గా సైకిల్ ఎక్కడం కోసం చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత మిగతా వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ వైసీపీలో మనకు కనుక సీట్ ఇవ్వకపోతే 100% మనం సైకిల్ వైపు ఉండాలి అనే ఒక బలంగా నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళకి సీటు వస్తుందా రాదా అనేది కూడా ఇప్పటికే 3 లిస్టులు వచ్చేసాయి. ఇక ఎన్ని లిస్టులు తీసుకెళ్తారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పావులు కలుపుతున్నాడు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు అనేది కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే అవన్నీ తెలుస్తున్నాయి. ఇక టీడీపీకి మాత్రం చాలా బలంగా కాన్ఫిడెంట్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ఈసారి 100% కాన్ఫిడెంట్ తో ఉండడానికి కారణం ఏంటంటే అక్రమ అరెస్ట్ అని చెప్పడం, ఆ తర్వాత తన పైన అనేక కేసులు పెట్టడం, ఎక్కువగా ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి అనేది లేకపోవడం, కేవలం సంక్షేమం అంటూ కూడా ప్రజలకు అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పెంచడం, ఉద్యోగులకి ఇప్పుడు మన అంగన్వాడీలకు సంబంధించి కావచ్చు, సిపిఎస్ రద్దుకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యపాన నిషేధం సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు కూడా సొంత రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి కంపెనీని కూడా తీసుకురాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన అయితే నడుస్తుందనేసి కూడా దాన్ని ప్లస్ గా ఈసారి ఎన్నికల్లో టీడీపీ పార్టీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి ఇవన్నీ టీడీపీ పార్టీకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఫైనల్ గా సీట్లు తగ్గకపోయిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ తర్వాత కొంతమంది అయితే గతంలో కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, అంటే కాంగ్రెస్ నుండి వైసీపీలోకి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో సీట్లు రాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, లేకపోతే మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం, లేదా అదే పార్టీలో సీట్ రాకపోయినా కొనసాగడం. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ సీట్ రాకపోతే ఇప్పటి వరకు కూడా కొంత బహిరంగంగానే చెప్పుకుంటున్నారు చాలా మంది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరితో ఆయన కలవరు, ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. అంటే అటు ఎమ్మెల్యేలతో కూడా, లేదా ఇప్పటి వరకే కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరైతే అంటే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో, కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే రోడ్లు ఇలా భవనాలు కట్టించడం ఇలాంటివి ఏవైతే బిల్లులు చేసుకుంటారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బిల్లులు రాలేదని చాలా బలంగా వీళ్ళంతా కూడా వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన పైన. కాబట్టి ఇవన్నీ కూడా బలంగా టీడీపీకి ఒక బలం చేయగలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి కూడా చెందినటువంటి మెజారిటీ నేతలందరూ కూడా మరోవైపు జనసేన వైపు చూస్తూ ఉన్నారు.
అంటే ఇక్కడ చూడండి, ప్రధానంగా ఏంటంటే కాపు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా జనసేన వైపు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా గతంలో మన జగన్మోహన్ రెడ్డి వైపు అంటే వైసీపీ వైపు, ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా టీడీపీ వైపు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం జనసేన వైపు ఉన్నారు. అయితే మిగతా రెడ్డి సామాజిక వర్గం ఏమో టీడీపీ వైపు వస్తుంది, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఏమో వైసీపీ వైపు వెళ్తుంది అనమాట. అంటే ఈ లెక్కలన్నీ కూడా మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు. అంటే ఇక్కడ అధికారం లేకపోతే ఉండలేము అంటే నాలుగు దగ్గర 5 సంవత్సరాల పరిపాలనలో అప్పటి వరకు నచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పటి వరకు నచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు సడన్ గా వీళ్ళు సీట్ ఇవ్వలేదనేటప్పటికీ ఆటోమేటిక్గా ఏదో పార్టీలు అయితే మారుతున్నారు. ఇటువంటి రాజకీయ నాయకుడు మనకు అవసరమా చెప్పండి, ఆలోచించండి, మీరు కూడా ఆలోచించుకోండి. ఇటు సీట్ లేకపోతే పార్టీలు మారడం మానేసి ప్రజలకు సేవ చేయడం, ప్రజల్లో లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం, సొంత రాష్ట్రం అభివృద్ధి చేసి పక్క రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. ఇక కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేన వైపు వెళ్తున్నప్పుడు టీడీపీ జనసేన పొత్తు కారణంగానే 2 పార్టీలకు సంబంధించినటువంటి 2 వర్గాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ టీడీపీ జనసేనతోనే కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత బలమైనటువంటి ఓట్ బ్యాంకింగ్ అయితే టీడీపీ జనసేనకు ఉంటుంది. ఎవరు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది, కలిసి వచ్చేది ఎవరికి అనేది కనుక మనం చూసినట్లయితే దీంతో ఈ ఒక్కసారి అంటే ఈసారి 3 పార్టీల ఎన్నికల్లో రేసుల్లో కూడా అంటే ప్రధానంగా 3 పార్టీలు అంటే మనం కాంగ్రెస్ బీజేపీని ఎప్పుడు కౌంట్ చేయలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో తన పునర్జీవం పోసుకోవడం కోసం కొంత ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ అది ఏ మాత్రం విజయవంతం అవుతుంది, సక్సెస్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు దానికి సంబంధించి అవసరం లేదు. ఇక్కడ ఈ 3 పార్టీలు కలిసి వచ్చేది ఎవరికి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ 3 పార్టీలకు సంబంధించి మనం చూస్తే ఈ 3 వర్గాలు 3 పార్టీలు అంటే 3 వర్గాలు 3 పార్టీలు అంటే మీకు అర్థమైపోతుంది. టీడీపీ జనసేన వైసీపీ, రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఈ 3 సామాజిక వర్గాలు 3 పార్టీలు. కాబట్టి ఈ ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే నేతలు మద్దతు అనేది కూడా దీనిపైన ఎక్కువగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటింగ్ కూడా వైపు తిప్పుకునేందుకు కూడా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ టీడీపీ తమ పార్టీ తొలి నుంచి కూడా బీసీలకు అనుకూలంగా ఉందనేసి కూడా టీడీపీ చెబుతూనే వస్తుంది. ఇక బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం కీలకంగా మారడంతో ఇక్కడ మెజారిటీ మద్దతు ఎవరికి దక్కుతుందనే దానిపైన మనం చాలా డీప్ గా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఎప్పటికప్పుడు దానికి సంబంధించి మనం కొత్త పరిణామాలు జరుగుతున్నప్పుడు కూడా చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాపు కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మనం చూసినట్లయితే 100% ఇక్కడ ఈ 3 పార్టీలు 3 ఏవైతే కులాలు ఉన్నాయి, ఈ కులాలకు సంబంధించి కూడా వీళ్ళు ముగ్గురు సెట్ అయిపోయారు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారిపోతుంది. అంటే వీళ్ళు ఎవరి వైపు ముందు చూపుతారు అనేది కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి కొంత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వారి దగ్గర నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే డాక్టర్ గారి అంటే డాక్టర్ హరిప్రసాద్ గారు డాక్టర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఒక అటువంటి డాక్టర్ను కూడా ఓన్లీ ఆయన మీద కొంత కేసులు పెట్టేసి అన్యాయంగా ఆయన చావు కూడా కారణమయ్యారనేసి కూడా అనేక సోషల్ మీడియాలో జగన్కు వ్యతిరేకంగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక దళితుడిని చంపి కారులోనే తన ఇంటికి పార్సల్ చేసినటువంటి వైసీపీ నేతకు సంబంధించి కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత వ్యతిరేక గారులు అయితే ఉన్నాయి. ఇక్కడ జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటింగ్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రజల్లో ఇప్పటి వరకు తను ఏం చేశాడు మన కోసం అనేది కూడా అయితే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆలోచనలో చేసుకుంటూనే ఉంటారు. అయితే టీడీపీ తమ పార్టీకి మొదటి కూడా బీసీలకు అనుకూలంగా ఉంది. ఇక బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కీలకంగా మారినప్పుడు కూడా కొంత టీడీపీకి ఫేవర్ అవుతుందని కూడా భావిస్తున్నారు.
2019లో కనుక మనం చూసినట్లయితే జగన్ అమలు చేసినటువంటి సామాజిక సమీకరణ ఏదైతే ఉందో అది 2019 ఎన్నికల్లో కూడా జగన్ 151 ఓట్లు రావడానికి కీలకంగా అది కీలకమైనటువంటి పాత్రను పోషించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మారుతున్నటువంటి సమీకరణాలను కనుక మనం చూస్తే ఎన్నికలు ఎవరికి కలిసి వస్తాయి అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఎవరికి ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది కూడా ఇక్కడ చాలా ఆసక్తిగా మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈసారి ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కావచ్చు, లేదా ఈ బీసీ ఎస్టీ మైనారిటీ ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరికి మద్దతు చూపితే వాళ్ళు 100% అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 100% ఏంటంటే మనకి రెండు, అంటే అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకా బీజేపీ, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అంటే అన్ని పార్టీలు మూకుమ్మడిగా వైసీపీ మీద ఎలక్షన్ లో అవినీతి ప్రభుత్వం అనేసి అవినీతి జరుగుతుందని ఇలా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిపి మూకుమ్మడిగా దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అన్ని పార్టీని ఎదుర్కొనేటువంటి అవకాశం ఎంత ధీటుగా ఎదుర్కొంటారనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఏంటంటే ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారంటే జగన్ కి సంబంధించి 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయనకు సంబంధించిన కేసులన్నీ కూడా త్వరగా ఫినిష్ చేయండి, ఎలక్షన్ ముందే ఆ కేసులకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టి అందులో ఆయనకి దానికి సంబంధించి తీర్పు కూడా వెలువడించండి అని చెప్పారు. ఆ తీర్పు కనుక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఆయన బెయిల్ మీద ఉన్నారు, చాలా ఆధారాలు కూడా సేకరించి అందులో ఏ విధంగా ఆయన ఉన్నాడు కాబట్టి, ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఆధారాలు అవన్నీ కూడా కోర్టు కనుక వేగంగా ఆ కేసును ఇచ్చేసిందంటే 100% జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేను కూడా ఎవరు పార్టీని ముందుకు తీసుకెళ్తారనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటారా లేదనేది కూడా మనం వేచి చూడాల్సింది. కాబట్టి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.